నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక ప్రజలకు కనిపించకుండా పరదాల పాలన చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు। మొదటి రోజు పాదయాత్ర అనంతరం అంగల్కుదురు గ్రామంలో ముగింపు సభ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లారని నేడు జగన్ పాలనలో అభివృద్ధి అనేది ఆమడ దూరంలో కూడా రాష్ట్రంలో కనబడడం లేదన్నారు। జగన్ ని నమ్మి ఏ వర్గాలైతే ఓట్లు వేసి గెలిపించారో ఆ వర్గాలన్నిటినీ దగా చేశారని ఆయన విమర్శించారు। అరాచకాలు, అవినీతి, వ్యవస్థ నిర్వీర్యం వ్యవస్థలను చేతిలోకి తీసుకోవడమే జగన్ పాలన అంటూ ఎద్దేవా చేశారు। వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ సమిష్టిగా తిప్పి కొట్టాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు। కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। योपामायतनं वेद पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति। ఈ రకంగా ఉంది అని చెప్పి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం రాజధాని ఇక్కడ ఉండాలని చెప్పి ఎందుకు ఉన్నా జై జనసేన। మన ప్రియతమ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర గారు చేపట్టిన ఈ ప్రజాయాత్రలో పాల్గొనండి। ఇక్కడికి విచ్చేందుకు కోరుతున్నారు ఇటు ఆలపాటి గ్రామ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అందరూ భోజనాలు చేసి కట్టవరం గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది। 16,000 రాజకీయ పదవులు కోల్పోయే పరిస్థితి తీసుకొస్తే నువ్వేమి సామాజిక న్యాయం చేసావు ఈ బీసీలకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। సహాయం చేస్తానంటే మాట ఎక్కడికి పోయిందని చెప్పి బీసీలు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా। 5 దశల్లో మీ యొక్క రుణాన్ని మాఫీ చేస్తానని 3 దశల్లో ప్రతి రైతుకి కుల రహితంగా, మత రహితంగా, వర్గ రహితంగా, పార్టీ రహితంగా రైతు అనేవాడికి అప్పు అనేది ఉంటే, రుణం అనేది ఉంటే ఆ రుణమాఫీ చేయడానికి ప్రయత్నించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే నేను అధికారంలో రాగానే 50,000 రూపాయలు 4 విడతలుగా ఇస్తానన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇచ్చాడా అని చెప్పి అడుగుతా ఉన్నా। రాగానే ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి నేను 3,000 దశల వారీగా అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు చేసి ఆ తర్వాత 2,000 రూపాయలు చేస్తే ఆ 2,000ని 3,000 రూపాయలు చేసేదానికి 5 సంవత్సరాల కాలం పట్టింది। అంటే ఈ 5 సంవత్సరాల్లో ధరలు ఏ రకంగా పెరిగినాయి, ఏ రకంగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఏ రకంగా ఈనాడు ఎరువుల బస్తా ధర ఉంది, యూరియా ఎంత ఉంది, ఫాస్ఫేట్ ఎంత ఉంది, డిఏపి ఎంత ఉంది, ఎందుకు పెరిగినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। మహిళలకి వంటకి అవసరమైనటువంటి వంట గ్యాస్ కూడా ఎంత పెరిగింది। గతంలో 600 రూపాయలు ఉంటే 1,200 రూపాయలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఉచిత ఇసుకనే అన్యాయంగా, అక్రమంగా అవినీతి చేసుకుంటూ ధరలు పెంచుకుంటూ అమ్ముతున్నందుకు జగన్ కావాలా? మద్యపాన నిషేధం చేస్తానని చేయనందుకు జగన్ కావాలా? వ్యవసాయం నాశనం చేసినందుకు జగన్ కావాలా? యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగాలు ఇవ్వనందుకు జగన్ కావాలా? విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి రీఎంబర్స్మెంట్ పీజీ కోర్సులకు ఆపేసినందుకు జగన్ కావాలా? ఎందుకు జగన్ కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఒక మంచి పని చేసినటువంటి అంశం ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా।
ఈ నెల 7వ తేదీ మంగళగిరిలో జరిగిన తైక్వాండో పోటీలలో తెనాలికి చెందిన హరిహంసిక డాన్స్ అండ్ తైక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పలు పతకాలు సాధించారు. ఆత్మకూరు తైక్వాండో అసోసియేషన్ గుంటూరు ఛాంపియన్షిప్ 2024 పోటీలలో పతకాలు సాధించిన విద్యార్థులకు తెనాలిలోని ఇన్స్టిట్యూట్ నందు మెడల్స్ ప్రదానోత్సవం నిర్వహించి వారిని అభినందించారు. కార్యక్రమాన్ని మాస్టర్ చిన్న పర్యవేక్షించారు. అది కానీ దించిపెట్టినాను బాగాలేదనేది. విభిన్న కేటగిరీలో మా పిల్లలకి గోల్డ్, సిల్వరు, బ్రాంజు మెడల్స్ రావటం జరిగింది. దానికి మేమెంతో సంతోషిస్తున్నాను. అలాగే మా స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంటు చాలా బాగుంది. వాళ్ళు కూడా ఈ తైక్వాండో వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ డిఫెన్సు, సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఇవన్నీ పెరుగుతాయని వాళ్ళు నన్ను నమ్మి మా పిల్లల్ని ఇక్కడ చేర్చినందుకు వాళ్ళ పిల్లల్ని నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ 2 కాంపిటీషన్లో మా పిల్లలకి గోల్డు, సిల్వరు, బ్రాంజు వచ్చినాయి. అందుకు చాలా సంతోషిస్తున్నాను నేను. ఎన్పిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని రైల్వే ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. 8వ తేదీ సోమవారం నుండి 11వ తేదీ వరకు పలు చోట్ల నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో భాగంగా సోమవారం తెనాలిలో నిరసన చేపట్టారు. ఓపీఎస్ పునరుద్ధరించడంపై కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని దానిని అమలు చేయాలని, లేని పక్షంలో సమ్మెకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి బ్రాంచ్ చైర్మన్ కె వెంకటేశ్వరరావు, సెక్రటరీ బాజీ హుసేన్, బి రామస్వామి, యూత్ సంఘం సెక్రటరీ సాయి కుమార్, కె రోసయ్య, జె రాంబాబు, మొహమ్మద్ మొహిద్దీన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తెనాలి బ్రాంచ్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకి అనుగుణంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వేస్ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి మర్రి రాఘవయ్య గారు పిలుపు మేరకు ఈరోజు పాత పెన్షన్ విధానం కావాలి, కొత్త పెన్షన్ విధానం వద్దు అనే ఒకే ఒక కాన్సెప్ట్ మీద ఈ నిరాహార దీక్షకి కూర్చోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ రైల్వే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎంతవరకు మనం ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన తర్వాత వారికి సరైన ఇదనేది లేకపోతే, పోషణ అనేది లేకపోతే వాళ్ళు వేరే చోట ఎక్కడ ఏ పని చేసుకోలేని పరిస్థితి. కాబట్టి పాత పెన్షన్ విధానం అనేది ఈరోజు మనము తెనాలి బ్రాంచ్ తరపున ఎన్ఎఫ్ఐఆర్ పిలుపు మేరకు మర్రి రాఘవయ్య గారి నాయకత్వంలో న్యూ పెన్షన్ స్కీమ్ మాకొద్దు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలనే నినాదంతో, ఏకైక నినాదంతో మనము ఈ రైల్వే కార్మికులందరికీ ఒకటి చేయాలి. ఇది అందరి అభిలాష కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చొని సంఘీభావం తెలపడం, అందరం కలిసి కార్మికులందరూ ఐకమత్యంగా ఈ స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ఆలపాటి ప్రజాయాత్ర కార్యక్రమానికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సంఘీభావం తెలిపారు. మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ గతంలో ఆలపాటి రాజ్య హయాంలో జరిగిన అభివృద్ధి ఈ 5 ఏళ్లుగా కుంటుపడిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని, ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తం నెలకొందన్నారు. అభివృద్ధి అనేది ఆమడ దూరంలో కూడా రాష్ట్రంలో కనపడడం లేదన్నారు. టీడీపీ, జనసేన రేపు అధికారంలోకి రాబోతున్నాం, జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పారు. రాష్ట్రానికి ఏం చేశారో చర్చకు రమ్మంటే చెప్పే పరిస్థితి వైసీపీ నాయకుల్లో లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారని ఆనందబాబు చెప్పారు. ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోగానే జగన్ శాశ్వతంగా జైలుకు వెళ్తాడని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపారన్నారు. గత టీడీపీ హయాంలో అమలు చేసిన పనులు పూర్తి చేయలేదు సరికదా, వాటి కోట్ల రూపాయల బిల్లును ఇంతవరకు రాని పరిస్థితి ఉందన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, పాదయాత్ర ద్వారా గతంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజల దృష్టికి తీసుకువెళ్లి మెలుకొల్పే విధంగా
పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ప్రజాయాత్ర పేరు మీద వారి గ్రామాల్లో ఈ యాత్ర మొదలుపెట్టారు. ఈరోజు జాగర్లముడి, అదేవిధంగా అంగలగుదురు, చావారిపల్లిలో ఉన్నాం. ఇప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజేంద్ర ప్రసాద్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో కుంటుపడినటువంటి అభివృద్ధి స్పష్టంగా కనపడతా ఉంది గ్రామాల్లో. 2014లో విడిపోయిన రాష్ట్రం, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని మరవకుండా గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి స్పష్టంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూసాం. 5600 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఒక్క గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి దళితవాడల్లోనే నిర్మాణం చేశాం. ఈ 5 ఏళ్లలో 4 సంవత్సరాలు 8 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి. 1 కిలోమీటర్ వేసాడని చెప్పగలడా? రేపు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయికతో అధికారంలోకి 100% రాబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కేటటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితులు లేవు, స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తయారైంది. అంగన్వాడీలు సుదీర్ఘకాలంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఎస్మా పెట్టి వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు ఎక్కారు. అదేవిధంగా ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు. రేపో మాపో 108, 104 ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీద రాబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు వాలంటీర్లు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ అంగన్వాడీలు ఆల్రెడీ రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తా ఉంటున్నాడు. అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రజలందరూ ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంక మొత్తం 3 నెలలు కూడా లేదు నిండా తరివి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక జనరల్గా ఏంటంటే అధికారం పోతే ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అతని మీద ఉన్నటువంటి అవినీతి కేసులు విచారణ నుంచి తప్పించుకుంటా ఉన్నాడు. దానికోసమే ఆ ముఖ్యమంత్రి పదవి ఉపయోగపడతా ఉంది. శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచి పని జరుగుతూ ఉంది. 15 లక్షలు ఒక బిల్లు వచ్చింది మా హయాంలోనే. తర్వాత ప్రభుత్వం మారింది, మిగిలిన డబ్బులు రావాలి కదా. పనికి మళ్ళీ ఇక్కడ ఒకటే కదా, ఉదాహరణ ఇక్కడ చావారిపాలెం చూపిస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. మా వేమూరు నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి. కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసి మధ్యలో వృధాగా 90% పనులన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన మరి రేపు కలిసి నడవబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 100% ఉమ్మడి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఒక విజన్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అవసరం అని చెప్పి అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా నల్ల బెలూన్లు ఎగరేసి జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం నుండి రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం, ఎస్మ ప్రయోగించావో తస్మా జాగ్రత్త అంటూ నినదించారు. అనంతరం నల్లబెలూన్లు ఎగరేసి జీవో కాపీలను దగ్ధం చేసి అంగన్వాడీ సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. జీవో2 ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం తెచ్చినందుకు నిరసనగా జీవో కాపీలను తగలపెట్టి నిరసన తెలిపినట్లు వారు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అలా వస్తారండి మీరు.
ప్రభుత్వం మా మీద ప్రతిఘటిస్తున్నట్టుగా మొన్న ఎస్మా ప్రయోగించింది, జీవో 2ని ప్రవేశపెట్టింది. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. మేము గౌరవ వేతనం తీసుకునే వాళ్ళమని ప్రభుత్వమే నిర్ధారించింది. అలాంటప్పుడు ఈ ఎస్మా మా మీద ఎలా ప్రయోగిస్తారండి? మేము అత్యవసర విభాగంలోకి ఏ విధంగా మేము అర్హులమవుతున్నామండి? మాకు అర్థం కావట్లేదు. అలా అత్యవసర విభాగంలోకి మేము చేరేటట్లయితే మాకు కనీస వేతనం ఇవ్వాలి. అది ముందుగా అది ప్రకటించి కనీస వేతనాన్ని ప్రకటించి ఆ తర్వాత మమ్మల్ని అత్యవసర సిబ్బందిగా మమ్మల్ని ప్రకటించి మా మీద ఎస్మా ప్రయోగిస్తే మేము అంగీకరిస్తాం. అలా కాకుండా మేము అత్యవసర కమిటీకి సంబంధించిన వాళ్ళమని, ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళం అన్నట్టుగా ఎస్మాని ప్రయోగిస్తే మాత్రం మేము ఈ రాజ్యాంగం ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు జరగడానికి కూడా ప్రమాదం, ఇబ్బందికరం ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత 70 సంవత్సరాలు గడిచింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే దేశ ప్రజల అవసరాల కోసం, దేశ ప్రజల్ని కాపాడటం కోసం తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని అందుకు భిన్నంగా సమ్మె చేసేటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేస్తాం, జైళ్ళలో పెడతాం, ప్రోత్సహించిన వాళ్ళని కూడా జైల్లో పెడతామని చెప్పేసి ఈ ఎస్మా చట్టాన్ని తీసుకురావటం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. అందుకనే ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి, అయ్యా మీరు రాసినటువంటి ఈ రాజ్యాంగం ఈ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసం కాకుండా ప్రజల హక్కుల్ని కాలరాయటం కోసం ఈ ఎస్మా లాంటి చట్టాలను ఉపయోగిస్తున్నారు. దయచేసి ఈ ఏ స్ఫూర్తితో అయితే మీరు రాజ్యాంగం రాశారో దానికి భిన్నంగా పరిపాలన జరుగుతామని చెప్పేసి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.